హలో ఫ్రెండ్స్, ఐఎమ్ అబ్దుల్ అజీజ్. అందరికీ స్వాగతం. వెల్కమ్ టు టెక్ ఇన్ ఇంగ్లీష్. లాస్ట్ వీడియోలో మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ 4.0 అలాగే వాటి కీ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం. ఐ హోప్ మీరు ఆ వీడియో చూస్తుంటారు అనుకుంటున్నాను. If not, link is in the description. Please have a look. Now in this video, I will brief you about artificial intelligence and its type. Please ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి so that you can understand what is AI and its types are. So let's start. Before looking at what is AI, so do you know that Google search engine is using AI program to search good results that what we want. అలాగే మనం వాడే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దే ఆర్ ఆల్సో యూజింగ్ ఏఐ ప్రోగ్రామ్ టు రికమెండ్ ఏ గుడ్ ప్రొడక్ట్స్ టు అస్. అలాగే మూవీ రికమెండేషన్స్ బై నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఎక్సెట్రా దే ఆర్ ఆల్సో యూజింగ్ ది ఏఐ ప్రోగ్రామ్ టు రికమెండ్ ది గుడ్ మూవీస్ టు అస్. అంతెందుకు మనం ఎప్పుడు వాడే మొబైల్ ఫోన్లో ఉండే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఈజ్ ఆల్సో ఏ ఏఐ ప్రోగ్రామ్. సో నాట్ ఓన్లీ దిస్, దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ బై యూజింగ్ ది ఏఐ. దట్ మీన్స్ అంటే ఏంటి, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఏఐ ఎవ్రీవేర్ కదా. నౌ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఏఐ ఈజ్. అసలు ఏఐ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక క్వశ్చన్తో స్టార్ట్ అయింది, విచ్ ఈజ్ ఇన్ 1950. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ మిషన్ థింక్? ద క్వశ్చన్ పోజ్డ్ బై దీస్ Alan Turing. Alan Turing is a great mathematician and the computer scientist. He posed that question, can machine think? Machine అనేది ఆలోచించగలదా? Alan Turing, he is a great scientist. ఆయన పేరు మీద ఒక అవార్డే ఉంది, దట్ ఈస్ అ ట్యూరింగ్ అవార్డ్. ఆ ట్యూరింగ్ అవార్డ్ని మనం కంప్యూటర్ సైన్స్ ఏరియాలో నోబెల్ ప్రైజ్ కింద చూస్తాం మనం. అండ్ దెన్ ఇన్ 1955 and 56, John McCarthy, he coined the term artificial intelligence. He is also a great computer science scientist. Now let's see what is actual AI is now. AI is nothing but simply adding artificial brain to the computer. Ante as we are having brains and we can think and we take decisions kada, alage computer kuda oka artificial brain anedi add cheste, then computer it can also take decisions and it can think, right? So I will explain you this by using an example. మనం మన అమ్మ నాన్న వాయిస్ని ఈజీగా గుర్తుపట్టగలం కదా, ఎక్కడి నుంచి పిలిచినా సరే, ఎలా పిలిచినా సరే, రైట్? ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ వాయిస్ మనం ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ వాయిస్ వింటూనే ఉన్నాము. మనం ఆ వాయిస్ని విని 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 అర్థం చేసుకొని ఆ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని మనం బ్రెయిన్లో పెట్టుకొని, సో వాళ్ళు ఎలా పిలిచినా సరే, ఎంత దూరం నుంచి పిలిచినా సరే మనం వాళ్ళకి రియాక్ట్ అవుతాం. అదే ఎవరైనా కొత్త మనిషి ఎవరైనా మనల్ని పిలిచారనుకోండి, ఏ బాబు ఇలా రా అన్నా సరే మనం పలకం, వీ డోంట్ ఆన్సర్ టు దెమ్, రైట్? అలాగే ఏఐ ప్రోగ్రామ్ కూడా అంతే. సపోజ్ నా దగ్గర అమెజాన్ ఎక్కువ ఉంది, సో ఈ డివైస్ని నా వాయిస్తో ట్రైన్ చేశా. నా వాయిస్ ఐడెంటిఫై చేసే ఎక్స్పీరియన్స్ ఈ డివైస్కి ఉంది, సో ఇట్ కెన్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్లీ. ఎవరైనా కొత్త పర్సన్ వచ్చేసి ఈ నా అమెజాన్ ఎక్కువ తోటి కమ్యూనికేట్ అవ్వాలని చూస్తే అది రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే అది నా ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే తీసుకుంటుంది, వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ న్యూ వాయిస్ టు ద రెస్పెక్టివ్ డివైస్, రైట్? సో ఇది కొత్త వాయిసెస్ కూడా రెస్పాండ్ అవుతుంది ఎప్పుడు అంటే ఆ వాయిస్ని అది ట్రైన్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ రియాక్ట్ ఆన్ ది న్యూ వాయిసెస్. సో ఈ విధంగా ఈ ఏఐ ప్రోగ్రామ్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఎంత డేటా కనుక మనం ఈ రెస్పెక్టివ్ ఏఐ ప్రోగ్రామ్స్కి ఇస్తే అవి అంత బాగా పెర్ఫామ్ చేస్తాయి. నో కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఏఐ, ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఏఐ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనరల్ ఏఐ, ఇంకోటి నారో ఏఐ. నౌ లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఎట్ ది జనరల్ ఏఐ. ఇక్కడ ఈ జనరల్ ఏఐ నే స్ట్రాంగ్ ఏఐ అని కూడా అంటారు. సో ఈ జనరల్ ఏఐ ఏంటి అంటే ఇట్స్ రిలేట్స్ టు ది హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఇట్ కెన్ డూ మల్టీ టాస్కింగ్, ఇట్ కెన్ ట్రై టు సాల్వ్ ది అన్ఫెమిలియర్ ప్రాబ్లమ్స్, రైట్? సో ఎలాగైతే మనము, రైట్, ఇట్ ఈస్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈస్ వి, ఎలాగైతే మనం మల్టీ టాస్కింగ్ చేయగలము, సో వీ కెన్ డూ ఆల్ దీస్ వర్క్స్, రైట్? సో దట్ ఈస్ వాట్ ది జనరల్ ఏఐ ఈస్. నో కమింగ్ టు నారో ఏఐ, ఇట్ ఈస్ ఏ అప్లికేషన్ స్పెసిఫిక్, రైట్? అంటే ఏదైనా ఒక అప్లికేషన్ వరకే ఈ నారో ఏఐ అనేది వర్క్ అవుతుంది. సపోజ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ నౌ. సో హియర్ దెర్ ఈస్ ఎ కార్ బై ది కంపెనీ టెస్లా. ఇట్ ఈస్ అటానమస్ కార్, అంటే డ్రైవర్ లేకుండానే ఆ వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఈ కార్ ఏంటి అంటే యూఎస్ఏ రోడ్స్ మీద బాగా డ్రైవ్ చేయగలదు. ఇట్ ఈస్ గుడ్ అట్ యూఎస్ఏ రోడ్. బట్ ఈ కార్ ని మనం ఇండియన్ రోడ్స్ మీద తీసుకొచ్చామనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ వర్క్ ఆన్ ది ఆర్ డ్రైవ్ ఆన్ ద ఇండియన్ రోడ్. సో ఎందుకు అంటే అది యూఎస్ఏ రోడ్స్ కండిషన్స్ అని దానికి ఆ రెస్పెక్టివ్ వెహికల్ కి తెలుసు, బట్ ఇండియన్ రోడ్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్ కి తెలియదు. ఓకే, సో బట్ ఇట్ నో హౌ టు డ్రైవ్, రైట్? కాబట్టి ఇట్ విల్ ట్రై టు డ్రైవ్ ఆన్ ది ఇండియన్ రోడ్స్ ఆల్సో. సో ఎలాగైతే సపోజ్ మనకు కూడా డ్రైవింగ్ వచ్చి అనుకోండి, మనం నార్మల్ రోడ్స్ పైన ఈజీగా డ్రైవ్ చేయగలం, రైట్?
బట్ కానీ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రైవ్ ఆన్ ద ఘాట్ రోడ్స్, కర్వీ ఘాట్ రోడ్స్ మీద డ్రైవ్ చేయాలనుకోండి, వాట్ ఐ డూ, సో కొంచెం స్లోగా నేను స్టార్ట్ చేసి ఐ విల్ ట్రై టు డ్రైవ్ ఆన్ ది కర్వీ రోడ్స్ ఆల్సో, రైట్? ఎందుకంటే నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి, నార్మల్ రోడ్స్ మీద డ్రైవింగ్ వచ్చు కాబట్టి. దట్ ఈస్ వాట్ దిస్ వెహికల్ ఆల్సో కెన్ డూ. ఓకే, ఇట్ ఈస్ specific, application specific. Okay, but here coming to the narrow AI, it cannot try to solve the unfamiliar problem. అంటే దానికి తెలియని ప్రాబ్లం ఏదైనా ఇచ్చారనుకోండి, అది చేయాలి అంటే ఇట్ కెనాట్ డూ. ఏ విధంగా అంటే ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ హియర్ ఐ హ్యావ్ టూ డివైజెస్ హియర్. దిస్ ఈస్ అ ఫేస్ రికగ్నిషన్ డివైస్ అండ్ దిస్ ఈస్ అ వాయిస్ రికగ్నిషన్ డివైస్. ఈ ఫేస్ రికగ్నిషన్ డివైస్ కి వాయిస్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటే ఇట్ విల్ నాట్ ఐడెంటిఫై. అలాగే ఈ వాయిస్ రికగ్నిషన్ డివైస్ కి ఫేస్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటే ఇట్ విల్ నాట్ డూ, రైట్? సో ఇట్ ఈస్ ఓన్లీ ది అప్లికేషన్ స్పెసిఫిక్. ఓకే, సో దీనికి తెలియని పని ఏదైతే ఉందో దీనికి ఇస్తే అది చేయలేదు, దీనికి తెలియని పని ఈ డివైస్ కి ఇచ్చినా సరే ఇది చేయలేదు, రైట్? దట్ ఈస్ వాట్ ద నారో AI ఈస్. నౌ వాట్ ఎవర్ ద AI we are experiencing, that is a narrow AI, నాట్ ఏ జనరల్ AI. జనరల్ AI ని ఆస్వాదించాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇలాంటి మనం జనరల్ AI ని కూడా ఆస్వాదించాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్. సో ఈ జనరల్ AI పైన ఇంకా రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ నౌ, బట్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ హియర్ ఈస్ సోఫియా. సో ఈ AI వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని చెప్పేసి మన గ్రేట్ సైంటిస్ట్ చాలా మంది చెప్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ది సైంటిస్ట్ ఈజ్ స్టీఫెన్ హాకింగ్. సో ఈయన చెప్పేది ఏంటి అంటే, ఈ AI కనుక ఫుల్ గా ఎక్స్పాండ్ అయింది అనుకోండి, సపోజ్ ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఫుల్ AI, ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. సో మనం మానవాళి ఏదైతే ఉందో అది టోటల్ గా అంతరించిపోతుంది అని చెప్పేసి ఈయన చెప్పారు. సో ఈ జనరల్ AI కనుక టోటల్ గా డెవలప్ అయింది అనుకోండి, యాజ్ స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టు మనకి తెలుగులో ఒక మూవీ ఉంది రోబో అని చెప్పేసి, అలాగే ఇంగ్లీష్ లో ఐ రోబోట్ అనే మూవీ కూడా ఉంది. సో ఈ మూవీస్ లో జరిగినట్టు మనకి ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ అ షార్ట్ అండ్ టు ద పాయింట్ వీడియో ఆన్ ది AI అండ్ ఇట్స్ టైప్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చేట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Soon I will come up with the next useful video. Till then, thank you.